వేగంగా విస్తరిస్తున్న యాంత్రీకరణతో పల్లెల్లో కులవృత్తులు కనుమరుగవుతున్నాయి. ఉపాధి లేక జీవనం గడవక కులవృత్తుల్ని నమ్ముకున్న వారు బతకడం కోసం పల్లెలు వదిలి పట్టణానికి వలసలు వెళ్లారు. దీంతో కులవృత్తులు గ్రామాల్లో దాదాపు అంతరించిపోయే పరిస్థితికొచ్చాయి. కానీ కొందరు మాత్రం తమకు తిండి పెట్టిన కులవృత్తుల్ని విడిచిపెట్టకుండా చాలని సంపాదనతో జీవితం నెట్టుకొస్తున్నారు. జీవితం చరమాంకంలో కూడా తాను నేర్చుకున్న పనిని వదలకుండా ఒక వృద్ధుడు జీవితం కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం వెల్తుర్లపల్లి క్రాస్కు చెందిన అన్నారపు మైసయ్యకు 85 ఏళ్ల వయసు ఉంటుంది. ఈ వయసులోనూ కులవృత్తిని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. గత 65 ఏళ్ల నుంచి కుండలు తయారు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, ఈ పని చేసుకుంటూనే తన 3 కూతుళ్లను కొడుకును ప్రయోజకులను చేశానని మైసయ్య తెలిపారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో కులవృత్తిని చేసుకుంటూ జీవించడం కష్టంగా ఉందన్నారు. ఒకప్పుడు మట్టి పాత్రలోనే అందరూ తినేవారని, నీరు తాగేవారని, ఇప్పుడు సమాజంలో వచ్చిన మార్పుతో మట్టి పాత్రలను ఎవరూ వాడడం లేదని, దీంతో తమ కులవృత్తి చేసుకుంటూ జీవనం కొనసాగించే పరిస్థితి లేదని 85 ఏళ్ల మైసయ్య ఆవేదన చెందుతున్నాడు. ఒకప్పుడు తమకు తిండి పెట్టిన కులవృత్తి ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితి రావడంతో మైసయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఒకప్పటి లెక్క మట్టి పాత్రలు అమ్ముకోవడం లేదని వాపోతున్నాడు. ఈ వయసులోనూ కులవృత్తిని కాపాడుకోవడం కోసం మట్టి పాత్రలు చేస్తున్నానని ఆయన చెప్తున్నారు. ఇప్పుడున్న యువత కులవృత్తిలోకి రావాలంటే ప్రభుత్వం నుంచి సహకారం లభించాలని మైసయ్య కోరుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తే కులవృత్తి అంతరించిపోకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు. నా పేరు మైసయ్య. నాది 85 ఏళ్ళ వయసు. 65 ఏళ్ళ కాంచేలి కుల వృత్తి చేస్తాను. అయినా మునుపటంతా వ్యవహారం ఇప్పుడు అమ్ముడు పోతలేవు. ఎందుకంటే మట్టి అవి స్టీల్ పాత్రలు ఈ పార్టీకి తేలినాయి కాబట్టి తక్కువలా కొంటారు. అయినా మేము 80 ఏళ్ళ వయసు అయినా ఇప్పటికీ నా ఇంటిలో స్టీల్ వస్తువు లేదు, పార్టీకి లేదు. అదే మంచి లేకుండా నీళ్ళు తాగుడు, అదే కుండల పువ్వు వండుకునుడు, అదే కూర కూర వండుకునుడు. వాము కాల్చి కుండలు తీసుకొని రకరకాల కుండలు తీసి బేరగాళ్ళు వస్తే వాళ్ళకు అమ్ముకుంటా. ఆ కుండల వృత్తి మీదనే 3 బిడ్డలు చదివిన, ఒక కొడుకుని చదివిన, వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాలు అన్నీ చేసిన. ఇప్పుడు ఎవరికి వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు అదే వృత్తి మీద చిన్నగా చేసుకుంటా నా కాలం గడుపుకుంటాను. ఇటువంటి పని చేసే వృత్తి వాళ్ళను కొద్దిగా గవర్నమెంట్ ఆదుకుంటే మేము ఇంకా రకరకాల చేసి జీవితం గడుపుకుంటామని ఆశపడతాను. ఏది ఏమైనా కులవృత్తిని నమ్ముకొని 85 ఏళ్ల వయసులో కూడా కుండలు చేస్తూ జీవనం కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు మైసయ్య.